ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్, అసలు పోతామని కూడా అనుకోలేదు. అసలు ప్లాను లేదు, ఏం లేదు, సడన్గా పోవాల్సి వచ్చింది. ఇంకా ఎటు వెళ్ళడం లేదు కదా అని పొద్దున్నే మార్నింగ్ నేనైతే పూజ చేసుకొని వంట కూడా ప్రిపేర్ చేసిన, పిల్లలకు కూడా తినిపించిన. ఇంకా సడన్గా గంగా స్నానం అయితే వెళ్దాం, నోములు ఉన్నాయి కదా అనేసరికి ఇక అందరు వెళ్తున్నారు కదా మనం కూడా వెళ్దామని అయితే మేమైతే బయలుదేరినాం. మా పిల్లగాళ్ళు అయితే మంచిగా ఆటోలు అయితే వెనకాలైతే కూర్చున్నారు. పోతా అంటే మేకలు మంచిగా, చెట్లు మంచిగా ఉండే, హైలైట్ అనిపించింది. రీల్స్ తీసుకుందాం అనుకున్నా కానీ అక్కడ ఆగేతందుకు లేకుండే. ఇంకా మేమైతే గంగా స్నానంకి అయితే చేద్దామని అయితే గంగ దగ్గరికి అయితే రీచ్ అయితే అయినాం. అప్పటికే ఫుల్ మంది ఉండే. ఇంకా వెళ్ళి ఒక మునిగైతే మునిగిన, నాకైతే ఫుల్, నాకు నడుముల వరకు ఉండే. నాకైతే ఒక్కసారి మస్తు భయం అయిపోయింది. ఇంకా స్నానం అయితే చేసేసి ఇంకా బట్టలు మార్చుకుందామంటే అసలు వీలు కాలేదు. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికైతే వచ్చేసి ఇంకా నేనైతే అప్పటికి 12 అయితే అవుతుంది. ఇంకా అప్పటి వరకు ఏం కూడా తినలేదు. ఇంట్లోకి వచ్చి అయితే దోశ అయితే వేసుకొని అయితే తిన్నాను. ఇది వ్లాగ్.